జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. వెలుగులో ఒక కథనం వచ్చింది. ఏందనంటే చదువురు మీరే. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా, అన్నీ మరచి నాపై నిందలేస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్టు పెడతారా అని కామెంట్ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిందికే నొద్దాం. బ్రహ్మన్ తేరీ కవర్ కుదేగి అని చెప్పి యూజీసీల స్లోగన్స్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి తల్లిగారి పైన ఎప్పుడైతే పోస్టులు వస్తాయో అప్పుడు కేంద్ర మంత్రి స్పందించిండ్రు. మళ్ళా బ్రాహ్మణులు మీ బొందలగడ్డల మీద బొందలు దవుతాము అని అన్నప్పుడు స్పందించాల్సిన ప్రధానమంత్రి స్పందించిండా? వీళ్ళు ఓటేస్తేనే కదా ప్రధానమంత్రి అయిండు. నేను ఇక ఆ సబ్జెక్టులకు పోలే. కేసీఆర్ కుటుంబం వల్లే ఇలా సింగరేణి దివాలా. కేసీఆర్ కుటుంబానికి ఏమన్నా తెలంగాణ దత్తత ఇచ్చినామా? తెలంగాణ ఇయ్యలే కదా. సింగరేణి అనేది కేంద్రం వాటా ఉన్నదా లేదా? అందులో 49% స్టేక్ పెట్టుకున్న కేంద్రం గడివి కింద అననే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందా రాదా? ఇవాళ బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు అని అనేది పక్కకు పెడదాం. బట్ ఆబ్వియస్గా కేంద్రానికి వాటా ఉన్నదా లేదా అని అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అయితే సింగరేణి దివాలా మళ్ళా కేంద్రం 49% వాటా ఉన్న కేంద్రం ఏం చేసింది ఇవాళ అని ఒక క్వశ్చన్ వస్తుందా రాదా? కేసీఆర్ ఫ్యామిలీ సింగరేణిని కంప్లీట్గా బ్యాంక్రప్ట్గా చేసేసిండు, భూస్థాపితం చేసేసిండు ఆర్థికంగా అని చెప్పి పెడతారు. నాకు తెలిసి గౌరవ మంత్రివర్యులు ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైనా చేసిర్రా లేకపోతే మనం పెట్టిర్రా అనేది నాకు తెలియదు. కానీ SCCL సింగరేణి కోలరీస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నో చూడు, అదే 6,394 కోట్ల నెట్ ప్రాఫిట్ చెప్పింది. ఎప్పుడు? ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025. మళ్ళా వాళ్ళే ప్రాఫిట్ డిక్లేర్ చేసినప్పుడు ఈయన వచ్చి కేసీఆర్ ఫ్యామిలీ ఇట్లా చేసేసింది అని అంటే ఇది వాస్తవం అవుతుందా? నా ఫస్ట్ క్వశ్చన్. తెలంగాణ గవర్నమెంటు సింగరేణి కలరీస్కి 54,148 కోట్లు బకాయిలు చెల్లించాలా, అది ఇమీడియట్గా చెల్లించాలా అని చెప్పి చెప్తారు. బ్రేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 54,000 కోట్లు ఎట్లొచ్చింది అని కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో బ్రేకప్ ఏం కనిపిస్తుంది అని అంటే 28,876 కోట్లు ఏదైతే ఉందో అది సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మనం పర్చేజ్ చేసినామని అన్నట్టు చెప్తున్నారు. అట్లనే 25,272 కోట్లు ఫ్రమ్ TG Genco ఫర్ కోల్ సప్లైస్ అని చెప్పి మంత్రివర్యులు మాట్లాడిన మాట. అంటే సుమారు 30,000 కోట్లు బీఆర్ఎస్ పీరియడ్వి, 24,000 కోట్లు కాంగ్రెస్ హయాంవి. ఈ బ్రేకప్ తనే చెప్పిన తర్వాత మళ్ళా డైరెక్ట్గా కేసీఆర్ కుటుంబం వల్లనే అని అనేది ఇది పొలిటికల్ హెడ్లైన్ అవుతుంది తప్ప సబ్జెక్టివ్ డేటా హెడ్లైన్ అయితే కాదు. సో దీని మీద ఒకసారి పునః సమీక్ష చేసుకోవాలి మంత్రివర్యులు. ఇప్పుడు 54,148 crore కేవలం ఒక పార్టీ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగింది అని చెప్తే కిషన్ రెడ్డి గారు వెనుక మాట్లాడిన మాటనే చెప్తున్నా. November 1, 2025కి మాట్లాడినప్పుడు సుమారు 42,000 కోట్లు అన్నాడు. అది ఇప్పుడు 54,000 కోట్లకు వచ్చేసింది. అంటే సుమారు 12,000 కోట్లు లాస్ట్ టైంకి ఈసారికి తేడా చూపిస్తున్నారు. నేను ఒక ఇంజనీర్ని, కొత్త బిల్స్ యాడ్ అయినాయొచ్చు, నేను కాదని అంటలేను. లెడ్జర్ అనేది చెప్పాలా. 42,000 కోట్ల నుంచి 54,000 కోట్లకు November 1, 2025 నుంచి ఇవాళ ఎంత డేటు? 5th August 2026కి 12,000 కోట్లు పెరిగినాయి అని అంటే సడన్గా ఈ లెడ్జర్ ఎందుకు పెరిగింది అని అనేది బ్రేకప్ కావాలా. ఐ మీన్ టు సే తెలంగాణ డిజర్వ్స్ ఇయర్ వైజ్ బ్రేకప్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, డిస్ప్యూటెడ్ బిల్స్, అడ్జస్టెడ్ పేమెంట్స్ అండ్ లయబిలిటీస్. ఐ రైట్ ఆర్ రాంగ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లెడ్జర్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాదు సార్, నంబర్లు జల్ది అర్థమైతే. సెంటర్కి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకనంటే సింగరేణి కొలరీస్ మొత్తం తెలంగాణనే కంట్రోల్ చేస్తుంది అని చెప్తారు. షేర్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి 51% ఉన్నది, కేంద్రానికి 49% ఉన్నది. నామినీ డైరెక్టర్లను కూడా కేంద్రం నిర్ణయిస్తుందా లేదా? మళ్ళీ 49% గడివిక్కనికి ఉన్నదా? మంచిగా అయితే 100% క్రెడిట్ తీసుకుంటారు కదా, రిబ్బన్ కటింగ్లకు వస్తారు కదా. మళ్ళీ 49% అనేది పూరగాల మజాకా. మీరు నామినీ డైరెక్టర్లను పెట్టొద్దు. మళ్ళీ కంప్లీట్గా సింగరేణి నడిపించే తెలంగాణనే కదా, తెలంగాణ సర్కార్ డిసైడ్ చేస్తుంది. మీ నామినీ డైరెక్టర్లను పెట్టొద్దు. మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా ఎవరైనా? మాట్లాడదామా దీని మీద ఏమన్నా? ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇంకొకటి, కంప్లీట్గా పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొడక్షన్ని డ్యామేజ్ చేసేసింది, అలా అడ్మినిస్ట్రేషన్ చాతగాక ప్రొడక్షన్ మొత్తం సంకనాకిపోయింది అని చెప్తారు. SCCL అఫీషియల్ డేటా తీసుకొని మాట్లాడితే ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024లా
70.02 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ డేటా చూపుతున్నది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025కి వచ్చేసరికి 69 మిలియన్ టన్స్ అని అనుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి తీసుకుంటే అది 58 మిలియన్ టన్స్కి పడిపోయింది. వెనకటికి డేటా ఎంత చూపించింది? 70 మిలియన్ టన్స్లో చూపించింది. ఎప్పుడు? 23-24 ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? 23-24 కదా. ఆ టైంలో ప్రొడక్షన్ ఎంత ఉంది? 70 మిలియన్ టన్నులు ఉన్నది. ఇవాళ ఎంత ఉన్నది? ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి 58 మిలియన్ టన్నులు ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఎవడుతున్నది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ది ఉన్నది. ప్రొడక్షన్ ఎవరి దాంట్లో తక్కువైంది? కాంగ్రెస్ సర్కార్లో తక్కువైంది. ప్రొడక్షన్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉండే? గౌరవ మంత్రివర్యులు జర చూసుకొని మాట్లాడుతుంటే బాగుంటుండే. అండ్ ఆఫ్టర్ ఆల్ యువర్ 49% స్టేక్ హోల్డర్. డేటా మాట్లాడుతుంది. టెండర్ కాంట్రవర్సీసు బీఆర్ఎస్ హయాంల నుంచి మొదలైనవి అని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు పవర్లో లేదు. నేను బీజేపీకి ఏం చెప్తున్నానంటే ఇవాళ బీఆర్ఎస్ పవర్లో లేదు. నువ్వు బీఆర్ఎస్కి వత్తాసు వలుకుతున్నావు అంటే నేను డేటా మాట్లాడుతున్నా. మీ పనికిరాని చెత్త తీసుకొని వచ్చి ప్రజలకు చెప్తానంటే ఇవాళ యాక్సెప్ట్ చేసే విధంగా లేరు ప్రజలు. ప్రతిసారి మా అన్న మంచోడు, మా అన్న మంచి మాట్లాడిండు, మా అన్న అట్లా ఉండదు. ఈడ చూస్తుంటే డేటా వేరేది మాట్లాడుతారు. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడదాం. కరెంట్ టెండర్ కాంట్రవర్సీస్ మొత్తము బీఆర్ఎస్ హయాంలకే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ కాంట్రవర్సియల్ సైట్ విజిట్ సర్టిఫికేషన్లు ఎప్పుడు మొదలైనవి? కాంగ్రెస్ హయాంలో మొదలైనవి. కరెక్ట్. ఎందుకు మొదలైనవి? కొన్ని గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి. 90 టెండర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ 90 టెండర్లలో వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు అని చెప్పి పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీ ఎప్పుడు మొదలైంది? జనవరి 2026లో అయింది. జనవరి 2026లో ఏ ప్రభుత్వం ఉన్నది? ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? 49% స్టేక్ హోల్డర్ ఎవరిది? మళ్ళీ బీజేపీ ఏం గడివిక్తున్నది? కాంగ్రెస్ దాంట్లో ఏం టెండర్ ఇష్యూ లేదని అన్నట్టే కదా ఇప్పుడు మాట్లాడుతుంటే. కరెక్టా రాంగా? ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే వెనకటికి ఏం మాట్లాడతారంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటుండే, 12% కోటా ఉంటుండే, దాన్ని తగ్గించిండ్రు, దాన్ని ఇప్పుడు 7 నుంచి 10%కి తీసుకొచ్చిండ్రు అని చెప్పి మాట్లాడతారు. దేర్ మైట్ బి ఇష్యూస్, ఐఎమ్ నాట్ డినైయింగ్. ఉన్నాయో వచ్చి నేను కాదని అంటలేను. బట్ ఇవన్నీ అలిగేషన్స్ కదా. ఇవి ఎవరి రెజిమ్లా అంటే ఎవరి సర్కారు ఉన్నప్పుడు 12% ఉండే, ఏ సర్కార్ అయ్యి వచ్చినప్పుడు క్రమక్రమంగా అది 7 నుంచి 10కి పడిపోయింది అని అనేది ఇంపార్టెంట్ కదా. కాంపిటేటివ్ బిడ్డింగ్ అని అనేది పాజిటివ్ ప్రీమియంల నుంచి నెగటివ్ ప్రీమియంలకు వస్తున్నది అని అంటే ఆడిట్ చేపియాలన్నా వద్దా? చెప్పు. నా బాధ అంతా ఏంది తెలుసా? ఆడిట్ చేపియాలన్నా వద్దా అని నేను ఎందుకు చెప్పాలా? తెలంగాణ సర్కారు చూసుకోవాలంటే అరే మీరు 49% స్టేక్ హోల్డర్ అయ్యా. 49% స్టేక్ హోల్డర్ రోడ్డు సెలెక్టివ్ సైలెన్స్ తీసుకుంటున్నాడు అంటే రిబ్బన్ కట్ చేయగానే పనికొస్తారా? ఇక మీరు గడివిక మీరే అంటుర్రు పాజిటివ్ బిడ్డింగ్ ఉన్నదాన్ని నెగిటివ్ బిడ్డింగ్లకు తీసుకొచ్చిండ్రు అని అన్నప్పుడు మళ్ళీ 49% ఉన్నాడు ఊకుంటాడా? అరే నీ అమ్మ 4% స్టేక్ హోల్డర్ ఉంటేనే ఊకోడాడు. నేను 4% అని అంటాడు. 49% ఉన్నాడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అని అంటే తలకాయ ఎడబెట్టుకుంటాం మనం. సెలెక్టివ్ సైలెన్స్ ఎందుకుండే? మళ్ళీ ప్రభుత్వాలు ఎస్పెషలీ బీఆర్ఎస్ ఎక్సెట్రా వీళ్ళందరూ ఏమని అన్నారు? 40 lakh tons ఆఫ్ కోల్ వర్త్ ఆఫ్ 1600 crores. ఎంత? 40 లక్షల టన్నులు. దాన్ని విలువెంత? 1600 కోట్లు. గాయబ్. మాయా 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 గాయబైపోయింది అని చెప్పి గంభీరమైన ఆరోపణలు. కల్వకుంట్ల తారక రామారావు గారు June 5, 2026కి దీని మీద గంభీరమైన ఆరోపణలు చేసి దీన్ని దర్యాప్తు చేయాలని అన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరగాల అని అన్నారు. సింగరేణి కోలరీస్ ఏమనన్నది? అసలు ఈ కోల్ పోనే ఓలే అని చెప్పి చెప్పింది. దాని తర్వాత ఏమన్నారు? SAP, RFID, GPS, CCTV, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్లు, జియో ఫెన్సింగ్లు ఇవన్నీ పెడతానన్నది. అంటే వెనకడికి లేకుండానా? ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే ఏదో జరిగిందన్నట్టే కదా. అంటే అనుమానం వస్తుంది నాకు. అనుమానానికి ఆధారమే కదా ఇంపార్టెంట్. అయితే ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ స్టాక్ వేరియన్స్ జరిగిందనేది కూడా ఆడిట్ జరగాలి కదా. ఇప్పుడు ఏ డేట్కి నువ్వు ఆరోపణ చేసినావు అనే దానికంటే ఎక్కువ ఏ డేట్ రోజు ఈ లాస్ జరిగిందని అనేది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలలో. అంతే కదా. ఏ డేట్కి నువ్వు ఆరోపణ చేసినావు అనే దానికంటే ఏ డేట్లో లాస్ జరిగింది ఆ డేట్ ఏంది అని అనేది ప్రజలకు కావాలి. ఇప్పుడు జర నైనీ బ్లాక్ కార్డుకి వద్దాం. నైనీ బ్లాక్ కార్డుకి వస్తే ఏమైందనంటే గౌరవ మంత్రివర్యులు ఏమని మాట్లాడతారనంటే నైనీ బ్లాక్ అనేది ప్రొడక్షన్ అబ్సల్యూట్గా వెనకటి ప్రభుత్వం వల్లనే డిలే అయ్యింది. కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా నైనీ బ్లాక్లా ఎందుకు డిలే అయింది? కేసీఆర్ ప్రభుత్వం వల్ల అయింది అని అంటారు. నేను ఇలా భారతీయ జనతా పార్టీ విచ్ ఈజ్ 49% స్టేక్ హోల్డర్ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నా. నైనీ బ్లాక్ అనేది ఎప్పుడు అలాట్ అయింది? 2015లో అలాట్ అయింది. ప్రొడక్షన్ ఎప్పుడు బిగిన్ కావాలా? అన్ని కరెక్ట్గా జరిగితే 2021-22లో జరగాల. కరెక్ట్. బీఆర్ఎస్ హయాంలో అనేది జరగాల.
మైనింగ్ ఎప్పుడు కమెన్స్ అయింది? April 16, 2025లో జరిగింది. మళ్ళా స్టేజ్ 2 ఫారెస్ట్ క్లియరెన్సు, ఇంకా లోకల్ సోషల్ ఇష్యూసు, దీనికి ఈ డిలేకి కారణం అని చెప్పి ఎవరు చెప్తున్నారు? యూనియన్ కోల్ మినిస్ట్రీయే చెప్తున్నది. వాళ్ళ రికార్డులే మాట్లాడుతున్నాయి. గౌరవ మంత్రివర్యులు చదువుకొని మాట్లాడుతుంటే కరెక్ట్గా ఉంటుండే. స్టేట్ 2 ఫారెస్ట్ క్లియరెన్సు, లోకల్ ఇష్యూస్ అంతా యూనియన్ మినిస్ట్రీ వాళ్ళ రికార్డులలోనే పెట్టుకున్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా స్టేట్యుటరీ క్లియరెన్సులు చేయాల్సిన అకౌంటబిలిటీ ఎవరిది? కేంద్రాన్ని. డిలే జరిగింది అంటే మళ్ళీ 49% స్టేక్ హోల్డర్ గడివిగా నీకు కూర్చొని ఉన్నాడు. అప్పుడు కూడా ఎందుకు డిలే అవుతుంది? నాకు చెప్తే నేను 49% నాకు కూడా షేర్ కావాలి కదా, నేను మాట్లాడతాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాను? 49% షేర్ హోల్డర్ కరెక్టా రాంగా? నేను మాట్లాడుతున్నది కేంద్రము SCCLని ప్రొటెక్ట్ చేస్తున్నది అని చెప్పి మాట్లాడతారు. ఇక తాడిచెర్ల 2 లేటెస్ట్ PKOC 2 బ్లాకు ఇవన్నీ ఏవైతున్నాయి చూడు, 180 మిలియన్ టన్స్ ఆఫ్ రిజర్వ్ ఉన్నది. అది పాజిటివే, నేను కాదని అంటలేదు. బట్ యూనియన్ గవర్నమెంట్కి కూడా సింగరేణిలా 49% షేర్ హోల్డర్ ఉన్నదా లేదా? మళ్ళా దీన్ని రెగ్యులేటర్ కూడా 49% ఉంటుందా ఉండదా? మళ్ళా షేర్ హోల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ 49% కూడా చేయాలన్నా వద్దా? చెప్పు. వీళ్ళు ఏమన్నా తెలంగాణకు దానం ఇస్తున్నదా కేంద్రం? యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ డోంట్ వాంట్ అండ్ తెలంగాణ హెసిటేట్స్ ఎనీ పొలిటికల్ చారిటీ ఫ్రమ్ ఎనీవన్. ఉద్యమ ఊపిరితో జన్మించిన గడ్డ ఇది. ఐ రైట్ ఆర్ రాంగ్? వీ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ చారిటీ విత్ ఎనీ వన్ డియర్. ఆల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఎవరితో అంటే స్టేట్ గవర్నమెంట్ అని చెప్తారు వీళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలల్లో, కేంద్ర సర్కారు మాట్లాడుతున్న మాటలలో ఏందని అంటే అన్ని ఫెయిల్యూర్వి ఎవరివి? సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడదాం. ఒకటి ట్రై పార్టీ గవర్నెన్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎవరెవరు ఉంటారు? సెంటరు, తెలంగాణ, ఇంకా సింగరేణి కోలరీస్. అంటే కేంద్ర సర్కార్, రాష్ట్ర సర్కార్, సింగరేణి కోలరీలు. ఇది ఎక్స్పైర్ ఎప్పుడైంది? 2022లో ఎక్స్పైర్ అయింది. రిన్యూ చేసిరా ఇప్పటిదాకా? అప్పుడు గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఎవరిదైంది? రిన్యూ ఎవరు చేయాలా? సెంటర్ చేయాలి కదా. సెంటరు, స్టేటు, సింగరేణి కలిపి ట్రై పార్టీ అగ్రిమెంట్. అది ఫ్రేమ్వర్క్ల అపాయింట్మెంట్లు ఉంటాయి, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి, అసెట్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్లు ఉంటాయి. ఇవన్నీ అగ్రిమెంట్లు లేనిది అయితాయా? అప్పుడు ఏమంటాడు? అగ్రిమెంట్ కాలేకపోతే ఏమని అంటారు? అరే 51% కూడా మొత్తం యాక్షన్ తీసుకుంటానంటే నేను ఎట్లుకుంటాను 49 అంటాడు. సింగరేణి కూడా స్టేక్ ఉంటుంది అందులో. వాళ్ళు సింగరేణి కూడా మాట్లాడతారు. మళ్ళీ ట్రై పార్టీ అగ్రిమెంట్ గడివిగా నీకు పెట్టిరా? సో మై allegation is Delhi cannot remain absent, citing that this is a governance failure from the side of Telangana or Telangana Sarkar వల్ల అయింది అని. ఇది కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకు వనుకొస్తుంది, యాక్చువల్గా కాదు. బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్, అందులో నరేంద్ర మోడీని కలుపుతారు వీళ్ళు. నరేంద్ర మోదీ నేతృత్వంలో సర్కార్లా మేమిద్దరిని క్వశ్చన్ చేస్తున్నాం. బీఆర్ఎస్ని క్వశ్చన్ చేస్తున్నాం, కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే అప్రాక్సిమేట్లీ 24,000 కోట్లు కాంగ్రెస్ హయాంలో ఉన్నదే కదా పంచాయతీ. ఇప్పుడు మీ లెక్క ప్రకారము 1,600 కోట్ల కోలు గాయమైంది. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఇంతవరకు అయిందా లేదా మళ్ళీ గౌరవ మంత్రివర్యులు చెప్పాలా. ఇది చెప్పలేదని అనుకో ఏమవుతుంది అని అంటే వీళ్ళిద్దరికి ఏదో లింక్ ఉన్నది అని అనుకుంటారు. ఎవరికి? తెలంగాణ బీజేపీకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి కాదు, రేవంత్ కాంగ్రెస్. అప్పుడు ఒక కొత్త పార్టీ తెలంగాణలో పుట్టుకొస్తుంది. ఢిల్లీలో CJP, తెలంగాణలో RJP, రేవంత్ జనతా పార్టీ అని. ఈ నెక్సెస్ చాలా డేంజర్ అవుతుంది బీజేపీకి. సబ్జెక్టివ్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడండి. పీపుల్ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ టైమ్. నవ్ ఇట్ ఈస్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ది పీపుల్. ట్యాక్స్ పేయర్లా పైసా ఎక్కడ పోతున్నదని అనేది మాట్లాడి ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.